ఎంఎస్ ధోని బ్యాట్ పట్టి స్టేడియంకు వస్తున్నాడంటే జనం చేసే లొల్లి చిన్నగా ఉండదు. అందులో తమిళనాడు జనాలు అయితే తల అని ముందుగా పిలుచుకుంటా తలకెత్తుకొని ఊరేగినంత పనిచేస్తారు. అగో అంతటి క్రేజ్ ఉన్న ఎంఎస్ ధోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మదురైకి వచ్చి బ్యాట్ పడితే ఇంకెట్లుండాలి, బొబ్బ బొబ్బ అయింది స్టేడియం. మదురైలో కొత్త స్టేడియం ఓపెనింగ్ కు తలా ధోనిని పిలుచుకున్నారు తమిళనాడు జనాలు. అక్కడ ఏరుకున్న ధోని బ్యాటింగ్ కు దిగిండు. వికెట్ల వెనక ఓ బుడ్డ పిల్లగాడు కీపింగ్ చేస్తుంటే రబ్బర్ బాల్ తోని బౌలింగ్ వేసిండ్రు. ఐపీఎల్ ఆటలో ఈడ్చి కొట్టినట్టు కాకుండా చిన్నగానే బుజ్జగించి బుద్దుగరిచ్చినట్టు కొట్టిండు బాల్ ను. అంతకంటే ముందు స్టేడియాన్ని ప్రారంభించడానికి శిలాపలకానికి కట్టిన పరదాను గుంజిండు. వెలంబల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు కట్టిన ఈ స్టేడియం కాడికి వచ్చిన ధోని మైకు పట్టు మాట్లాడిండు. మందితోని చేతులు కలిపిండు. కొందరికి వద్దనకుండా సెల్ఫీ ఫోటోలకు పోజులు ఇచ్చిండు. తర్వాత స్టేడియంలో ఇట్లా బ్యాటింగ్ చేసి ఆటగాళ్లతోని మాట్లాడిండు. తన వెనక కీపింగ్ చేసిన బుడ్డానికి షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకున్నాడు. పెద్ద పెరిగినాక నా తిరిగిన ఆడి దేశానికి మంచి పేరు తేవాలి అన్నాడు కావచ్చు. దీంతో మదురై జనాలు మస్తు ఖుషి అయినరు. బాగా ఇష్టపడే ఆటగాడు సొంత ఊరికి వస్తే సంబరం కాకుండా ఇంకేమైతుంది కదా.